హలో ఎవ్రీవన్, ఈ వీడియో లెక్చర్లో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్లో భాగమైన ఫ్లోరెన్స్ నైటింగేల్ లెసన్ని చూడబోతున్నాం. మరి ఈ లెసన్ని రాసిన వారు అబ్రార్ మొహసిన్. ఈ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించిన లెసన్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ కొన్ని చేశాను. ఆ లెసన్స్కి సంబంధించినటువంటి లింక్స్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వాటిని కూడా మీరు చూడొచ్చు. మరి ఇప్పుడు చూద్దాం ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి. The present lesson Florence Nightingale has been taken from the book called World's Great Lives by Abrar Mohsin, who is an educationist having served in different capacities in various parts of America. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి ప్రజెంట్ లెసన్ వరల్డ్స్ గ్రేట్ లైవ్స్ అనేటువంటి ఒక పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి అబ్రార్ మొహసిన్. ఈ రైటర్ గురించి మనకు ఎక్కువ విషయాలేమీ తెలియదు. అయితే ఈయన గురించి మనకు తెలిసినటువంటి విషయాలంతా కూడాను ఈయన ఒక ఎడ్యుకేషనిస్ట్ అని, అలాగే వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి కొన్ని డిఫరెంట్ ఏరియాస్లో ఈయన సర్వీసెస్ అందించారని మాత్రమే తెలుస్తుంది. ఈ వరల్డ్స్ గ్రేట్ లైఫ్స్ అనేటువంటి పుస్తకంలో అబ్రహం లింకన్, విలియం షేక్స్పియర్, బుద్ధా, క్లియోపాట్రా లాంటి పర్సనాలిటీస్ యొక్క బయోగ్రఫీస్ గురించి చెప్పారు. అందులో ఫ్లోరెన్స్ నైటింగేల్ కూడా ఒకరు. మరి ఈ లెసన్ ని ఈ బుక్ నుంచి తీసుకోవడం వల్ల మనం అబ్రార్ మొహసిన్ రైటర్ గా చెప్పుకుంటూ ఉన్నాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ వాస్ బోర్న్ ఆన్ 12th May 1820 into a wealthy family in the city of Florence, Italy. She was named after the city of Florence where she was born. ఈవిడ May 12th 1820లో ఒక సంపన్నమైనటువంటి కుటుంబంలో జన్మించారు. ఈవిడ జన్మించినటువంటి ప్రాంతం ఫ్లోరెన్స్. ఇది ఇటలీ నగరంలో ఉంది. అయితే ఈ ఫ్లోరెన్స్ ప్రాంతంలో పుట్టడం వల్ల ఈవిడ యొక్క పేరును ఫ్లోరెన్స్ గా నిర్ణయించడం జరిగింది. అందువల్లనే ఈవిడకు ఫ్లోరెన్స్ నైటింగేల్ అని నామకరణం చేశారు. షీ వాజ్ డైడ్ ఆన్ 13th August 1910 ఇన్ లండన్. దాదాపు ఈవిడ 90 సంవత్సరాల పాటు జీవించి ఉన్నారు. 1820 సంవత్సరంలో పుట్టిన ఈవిడ 1910వ సంవత్సరంలో లండన్ నగరంలో మరణించారు. She is popularly known as the Lady with the Lamp. ఈవిడను లేడీ విత్ ద ల్యాంప్ గా పిలుచుకున్నటువంటి వాళ్ళు. అది ఎందుకు అనేది మనం ఈ లెసన్ లో చూడబోతున్నాం. She was a British nurse, social reformer and statistician, best known as the founder of modern nursing. ఈవిడ ఒక బ్రిటిష్ నర్స్ గా, సోషల్ రిఫార్మర్ గా, అలాగే ఒక స్టాటిస్టిషియన్ గా బాగా ప్రసిద్ధి చెందినవారు. ఇలాగే ఈవిడను మోడర్న్ నర్సింగ్ కి ఫౌండర్ గా కూడా పిలుచుకుంటారు. By the time she was 16 years old, it was clear to her that nursing was her calling. She believed it to be her divine purpose. ఆవిడకు 16 సంవత్సరాల వయసు రాగానే ఆవిడ కెరియర్ పట్ల ఆవిడకు ఒక స్పష్టత అనేటువంటిది వచ్చేసింది. అది ఏంటి అంటే నర్సింగ్ అవ్వడం అనేటువంటిది ఆవిడకు ఒక డివైన్ పర్పస్ గా ఆవిడ భావించారు. As nursing was not regarded as a respectable profession in those days, her parents were shocked when they came to know of her ambition in life. నిజానికి ఆ రోజుల్లో 1820లో ఆవిడ జన్మించారు. మరి 16 ఇయర్స్ అంటే అరౌండ్ 1836లో నర్సింగ్ అనేటువంటి అంత రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ కాదు. అది డ్రంకన్ ప్రాస్టిట్యూట్స్ చేసేటువంటి ఒక ప్రొఫెషన్ గా భావించేటువంటి వాళ్ళు. మరి ఆ డ్రంకన్ ప్రాస్టిట్యూట్స్ కి ఉండేటువంటి ఆప్షన్స్లలో ఒకటి ప్రిజన్ లో అన్నా ఉండడము, లేదా నర్సింగ్ ప్రొఫెషన్ అన్నా చూస్ చేసుకోవడము. మరి అలాంటి ప్రొఫెషన్ ని వెల్దీ ఫ్యామిలీలో పుట్టినటువంటి నైటింగేల్ చూస్ చేసుకుంటాం అనేటువంటికి వాళ్ళ పేరెంట్స్ చాలా షాక్ అయితే గురయ్యారు. ఆవిడ అంబిషన్ వినగానే వాళ్ళు చాలా వరీ కూడా అయ్యారు. She joined a German training school for nurses, Fliedner's Institute. She had a passion to nurse the sick and wounded. మరి ఆవిడకు నర్సింగ్ లో ఉన్న ఇంట్రెస్ట్ కు అనుగుణంగానే జర్మన్ ట్రైనింగ్ స్కూల్లో చేరారు. మరి వూండెడ్ అలాగే సిక్ ఉన్నటువంటి పీపుల్ కి నర్సింగ్ చేసేటువంటి వాళ్ళు. Even when she was a child, she liked bandaging the wounds of the neighbors' pet animals. అంటే చైల్డ్హుడ్ నుంచి కూడాను ఫ్లోరెన్స్ నైటింగేల్ తన నైబర్ పెట్ అనిమల్స్ కూడాను ఈ యొక్క
వూండ్స్ కి బ్యాండేజ్ వేసేటువంటి వాళ్ళు, తద్వారా కూడా తన యొక్క ప్యాషన్ ని ఆవిడ చూపించుకునేటువంటి వాళ్ళు. షీ స్పెంట్ మచ్ టైమ్ అట్ ద హాస్పిటల్స్ ఆఫ్ లండన్ అండ్ ఈడెన్బర్గ్. సో జర్మనీలో ఉండేటువంటి ఈడెన్బర్గ్, లండన్ హాస్పిటల్స్ లో ఎక్కువగా టైం స్పెండ్ చేసేటువంటి వాళ్ళు. ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద సిక్ అండ్ షీ గేవ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్లీన్లీనెస్ అండ్ ఫ్రెష్ ఎయిర్. ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి యొక్క సీక్రెసీ ఆఫ్ సర్వీస్ ఏంటి అంటే క్లీన్లీనెస్ అండ్ ఫ్రెష్ ఎయిర్. ఈవిడ ఎక్కువగా నీట్నెస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు, వెంటిలేషన్ కి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు. హర్ ఫేమ్ బిగాన్ టు స్ప్రెడ్ ఫర్ హర్ థరోనెస్, ఇనిషియేటివ్ అండ్ హైజీనిక్ వాల్యూ ఆఫ్ హర్ డిస్పోజిషన్. తన యొక్క ఫేమ్ అనేటువంటిది చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఆవిడ తీసుకునేటువంటి కేర్, ఆవిడ హెల్త్కి ఇచ్చేటువంటి వాల్యూ, ఆవిడ నేచర్ అంతా కూడాను రిమైనింగ్ హాస్పిటల్స్ లో అంతా కూడా ఆవిడ నేమ్ ఫేమ్ స్ప్రెడ్ అయిపోతూ వచ్చింది. ద క్రిమియా వార్ హ్యాడ్ బ్రోకెన్ అవుట్ and something like a national calamity had occurred in September 1854, which was intended to limit Russian expansion into Europe. మరి ఇలా ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి యొక్క కీర్తి ఏదైతే ఉందో, ఆవిడ తీసుకునేటువంటి కేర్, హెల్త్ కి ఆవిడ ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్, ఈ సర్వీస్ ఏదైతే ఉందో అది నేషనల్ కెలామిటీగా భావించేటువంటి క్రిమియా వార్ లో అవసరమైపోయింది. 1884లో రష్యన్ ఎక్స్పాన్షన్ ని లిమిట్ చేయాలని చెప్పేసి యూరోప్ లో ఒక వార్ అనేటువంటిది చోటు చేసుకునింది. అదే క్రిమియా వారు. ఈ క్రిమియా వార్ లో ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క సర్వీసెస్ అనేటువంటిది అవసరమయ్యాయి. దేర్ వర్ నో సఫిషియంట్ సర్జన్స్, నో డ్రెస్సర్స్ అండ్ నర్సెస్, నో లెనిన్ ఫర్ బ్యాండేజెస్. ఎవ్రీవన్ థాట్ ఆఫ్ ఎ సింగిల్ నేమ్, ఫ్లోరెన్స్ నైటింగేల్. మరి 1853 నుంచి 1855 లో మనకు ఈ క్రిమియా వార్ జరిగింది. ఈ రష్యన్ ఎక్స్పాన్షన్ ని లిమిట్ చేసేందుకోసం జరిగినటువంటి ఈ వార్ లో ఎంతో మంది సోల్జర్స్ వూండెడ్ అయ్యారు. మరి ఇంజూర్ అయినటువంటి ఈ సోల్జర్స్ కి నర్సింగ్ అనేటువంటిది అవసరమైంది. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి సమయంలో అయితే వాళ్ళని కాపాడడానికి ఒకే ఒక వ్యక్తి సాయం చేయగలరు అనుకున్నారు. ఆ పేరే ఫ్లోరెన్స్ నైటింగేల్. Sidney Herbert, the Secretary of War, wrote to Florence Nightingale requesting her to superintend the whole thing and organize the care of the wounded. వార్ సెక్రటరీ అయిన సిడ్నీ హెర్బర్ట్ ఫ్లోరెన్స్ నైటింగేల్ కి ఒక లెటర్ రాశారు. హోల్ వార్ ని సూపరింటెండెంట్ చేయమని, అలాగే ఈ వార్ లో వూండెడ్ అయినటువంటి సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్గనైజ్ చేయమని, వాళ్ళ యొక్క కేర్ ని సూపర్వైజ్ చేయమని కూడా ఆవిడకి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ కి రెస్పాండ్ అయిన ఫ్లోరెన్స్ నైటింగేల్ ఈ యొక్క వార్ లో వూండెడ్ అయిన సోల్జర్ యొక్క కేర్ ని సూపర్వైజ్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ brought a team of 38 volunteer nurses and arrived at the military hospital in Scutari to care for the British soldiers fighting in the Crimea War. మరి ఈ లెటర్ కి రెస్పాండ్ అయినటువంటి ఫ్లోరెన్స్ నైటింగేల్ టోటల్ 38 వాలంటీర్ నర్సెస్ టీమ్ ని తయారు చేసుకుని ఆవిడ ఆ వార్ హాస్పిటల్ అయిన స్కుటారీ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ మిలిటరీ హాస్పిటల్ అయిన స్కుటారీ దగ్గర ఆ బ్రిటిష్ సోల్జర్స్ ఎక్కడైతే యుద్ధం ఆడుతూ ఉన్నారో అక్కడ వూండెడ్ అయినటువంటి ప్లేస్ కి చేరుకున్నారు. షీ ఫౌండ్ సోల్జర్స్ వూండెడ్ అండ్ డైయింగ్ అమిడ్ హారిఫైయింగ్ శానిటరీ కండిషన్స్. అక్కడ వాతావరణాన్ని గమనించగానే యుద్ధంలో తగిలిన గాయాల కంటే కూడా అక్కడ ఉన్నటువంటి పూర్ శానిటరీ కండిషన్ వల్ల ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న సంగతి ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ గమనించారు. 10 times more soldiers were dying of diseases such as typhus, typhoid, cholera and dysentery than from battle wounds. యుద్ధంలో అయినటువంటి గాయాల కంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అయినటువంటి టైఫస్, టైఫాయిడ్, కలరా అలాగే డైసెంట్రీ డిసీజెస్ తో మరణిస్తున్నారు అనే సంగతి ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ గమనించారు. అక్కడ ఉన్నటువంటి డెత్ రేట్ ని ఆవిడ కంట్రోల్ చేయాలి అంటే ఆవిడకు ఉన్నటువంటి ఏకైక మార్గము శానిటరీ కండిషన్స్ ని ఇంప్రూవ్ చేయడం. సో దాన్ని ఆవిడ మెరుగుపరచాలనుకున్నారు. ద సోల్జర్స్ వర్ పూర్లీ కేర్డ్ ఫర్, medicines and other essential were in short supply, hygiene was neglected and mass infections were common. ఇక్కడ సోల్జర్స్ అంతా కూడా చాలా పూర్గా కేర్ తీసుకోబడ్డారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ రానంత వరకు కూడా
ఎవరైతే ఈ wounded సోల్జర్స్ ఉన్నారో వాళ్ళ కేర్ అనేటువంటిది చాలా నెగ్లెక్టెడ్ గా ఉండేది. మెడిసిన్స్ అండ్ అదర్ ఎసెన్షియల్ వర్ ఇన్ షార్ట్ సప్లై, అంటే వాళ్ళకు కావాల్సినటువంటి మోతాదులో మెడిసిన్స్ కానీ అదర్ ఎసెన్షియల్ కూడా వాళ్ళకు అనుకున్న పరిమాణంలో లేకుండా ఉండేవి. అలాగే హైజీన్ అంటే హెల్త్ అనేటువంటిది చాలా నెగ్లెక్ట్ చేయబడేటువంటిది. మాస్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటిది ఇందాక చెప్పుకున్నటువంటి ఈ టైఫస్, టైఫాయిడ్, కలరా లాంటివి చాలా కామన్ గా వ్యాప్తి చెందేటువంటివి. కారణం ఏంటి అంటే అక్కడ శానిటరీ కండిషన్స్ సరిగా లేకపోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోయి ఎక్కువగా వూండ్స్ కంటే కూడా ఈ ఇన్ఫెక్షన్స్ తో వాళ్ళు చనిపోయేటువంటి వాళ్ళు. దేర్ వాజ్ నో ఎక్విప్మెంట్ టు ప్రాసెస్ ఫుడ్ ఫర్ ద పేషెంట్స్. అలాగే అక్కడ ఎటువంటి ఎక్విప్మెంట్ లేదు పేషెంట్స్ కి ఫుడ్ ప్రాసెస్ చేయడానికి. ద మిలిటరీ హాస్పిటల్స్ వర్ డర్టీ అండ్ రన్ డౌన్. ఇంకా ఈ మిలిటరీ హాస్పిటల్స్ అనేటువంటివి క్లీన్లీగా లేవు, నీట్ గా లేవు. ఆ కారణం వల్లనే ఎక్కువగా డెత్ రేట్ అనేటువంటిది సంభవిస్తుంది అని మన ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు గమనించారు. ఫ్లోరెన్స్ మేడ్ శానిటరీ ఇంప్రూవ్మెంట్స్ విచ్ హెల్ప్డ్ ఇన్ బ్రింగింగ్ డౌన్ ద డెత్ రేట్. ఇమీడియట్ గా ఆవిడ ఎప్పుడైతే ఫైండ్ చేశారో ఇక్కడ శానిటరీ కండిషన్స్ అవసరం ఉంది, ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అనుకున్నారో వెంటనే ఆవిడ అక్కడ చేసినటువంటి మొదటి పని శానిటరీ ఇంప్రూవ్మెంట్స్ చేశారు. తద్వారా ఆవిడ అనుకున్నట్లుగానే డెత్ రేట్ అనేటువంటిది కంట్రోల్ అయిపోయింది. Florence was kind and gentle with the soldiers. She would talk with them and comfort them as she made her rounds. This gave the soldiers hope. నిజానికి ఒక పేషెంట్ కి కావాల్సినటువంటిది కేర్ మాత్రమే కాదు, వాళ్ళతో కైండ్ గా జెంటిల్ గా వ్యవహరించడం కూడా. సో ట్రీట్మెంట్ తో పాటు వాళ్ళకి ఒక కైండ్నెస్ అనేటువంటిది చూపించగలిగితే, వాళ్ళలో ఒక మనోధైర్యాన్ని నింపగలిగితే వాళ్ళు త్వరగా కోలుకుంటారు. అది మన ఫ్లోరెన్స్ నైటింగేల్ చేయగలిగారు. ప్రతి ఒక్కరితో కూడాను ఆవిడ చాలా దయతోనూ మెలగగలిగారు. వాళ్ళకు చాలా కాన్ఫిడెన్స్ నింపుతూ వచ్చారు. అలాగే ప్రతి రౌండ్స్ కి వెళ్తూ వాళ్ళ యొక్క కేర్ గురించి తెలుసుకుంటూ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు. ఇది సోల్జర్స్ లో బతుకుతాము అన్నటువంటి ఆశలను అయితే నింపింది. When Florence made her rounds at night, she carried a lamp with her to light her way. ఆమె మార్గం సుగమం అవడం కోసము అప్పుడు ఆవిడ ఒక ల్యాంప్ అనేది పట్టుకొని వెళ్లేవాళ్ళు. సో ఫర్ షీ కాల్డ్ యాజ్ ద లేడీ విత్ ద ల్యాంప్. అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అంతా కూడా ఆవిడని చూసి లేడీ విత్ ద ల్యాంప్ గా పిలుచుకునేటువంటి వాళ్ళు. సో నైట్ టైమ్స్ రౌండింగ్ వేయడానికి, మార్గం సుగమం అవడానికి ఆవిడ ఒక ల్యాంప్ ని క్యారీ అయితే చేసేటువంటి వాళ్ళు. అందుకే ఈవిడకు లేడీ విత్ ద ల్యాంప్ అని పేరు వచ్చింది. Nightingale's accomplishments during the disastrous years the British Army experienced in the Crimea War, the results of her concern with sanitization and its relation to mortality, as well as her ability to lead, to organize and to get things done. మరి ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క అకంప్లిష్మెంట్స్, ఆవిడ యొక్క సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ క్రిమియా వార్లో సాధించినటువంటి విజయాలుగా చెప్పొచ్చు. ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆవిడ నడిపించినటువంటి మార్గాలు, ఆవిడ తన యొక్క తోటి ఈ నర్సింగ్ వాలంటీర్స్ ని నడిపించినటువంటి విధానము, ఆవిడ యొక్క హ్యుమానిటీ, ఈ వూండెడ్ సోల్జర్స్ పట్ల ఆవిడ చూపించినటువంటి హ్యుమానిటీ, ఆ విపత్తులో ఆవిడ ఆ శానిటైజేషన్ ని మెరుగుపరిచినటువంటి విధానం అంతా కూడాను నైటింగేల్ సాధించినటువంటి విజయాలుగా మనం చెప్పుకోవచ్చు. Nightingale's work brought the field of public health to national attention. అప్పటి వరకు ఈ పబ్లిక్ హెల్త్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్న సందర్భంలో మన ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు తీసుకున్నటువంటి చొరవ, పేషెంట్స్ పట్ల తీసుకున్నటువంటి కేర్ పబ్లిక్ హెల్త్ కి ఒక ఆదర్శవంతంగా నిలిచింది అని మనం చెప్పొచ్చు. అది యావత్ దేశానికే, యావత్ జాతికే ఒక అటెన్షన్ తీసుకొచ్చిందిగా మనం చూడొచ్చు. అప్పటి వరకు ఇర్రెస్పెక్టబుల్ గా ఉన్నటువంటి ఒక ప్రొఫెషన్ కి రెస్పెక్ట్ తెచ్చే విధంగా తన యొక్క వర్క్ ఉండడము అనేటువంటిది చాలా గర్వంగా మనం చూడొచ్చు. ఇన్ ద ఇయర్ 1904 షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు బి అవార్డెడ్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్. అప్పటి వరకు మగవాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ని శ్రీమూర్తి అయినటువంటి ఫ్లోరెన్స్ నైటింగేల్ కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అదే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇన్ ద ఇయర్ 1907. Nightingale's image has often been sentimentalized as the epitome of femininity, but she is especially remarkable for her intelligence, determination and amazing capacity for work.
ఒక స్త్రీమూర్తికి నిలువెత్తు నిదర్శనంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ని తీసుకోవచ్చు. అలాగే ఆవిడ యొక్క ఇంటెలిజెన్స్, ఆవిడ యొక్క కమిట్మెంట్, డిటర్మినేషన్, ఆవిడ యొక్క ఉన్నటువంటి పట్టుదల ఏదైతే ఉందో, తన యొక్క నిబద్ధత, పని పట్ల ఉన్నటువంటి నిబద్ధత పనిచేశారు. విక్టోరియా వాజ్ క్వీన్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ ఫ్రమ్ 20th June 1837 until her death. అప్పుడు క్వీన్ విక్టోరియా రాణిగా ఉండేవాళ్ళు యునైటెడ్ కింగ్డమ్ కి. డ్యూరింగ్ ద క్రిమియా వార్ షీ వాజ్ ఇన్ రెగ్యులర్ కాంటాక్ట్ విత్ నైటింగేల్ టు హియర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద బ్రిటిష్ సోల్జర్స్. మరి ఆ రోజుల్లో క్వీన్ విక్టోరియా, యునైటెడ్ కింగ్డమ్ కు రాణి అయినటువంటి విక్టోరియా, ఈ విపత్తులో ఏదైతే క్రిమియా వార్ నడుస్తుందో అప్పుడు నైటింగేల్ తో ప్రతిరోజు కూడా ఆవిడ తరచూ కూడా సంభాషిస్తూ ఉండేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ సైనికుల యొక్క స్థితిగతులను ఆవిడ తెలుసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు. ఆఫ్టర్ ద వార్ ద క్వీన్ అండ్ నైటింగేల్ మెయింటైన్డ్ ఏ ఫ్రెండ్షిప్. ఈ వార్ తర్వాత కూడాను విక్టోరియా క్వీన్ తో నైటింగేల్ గారి యొక్క ఫ్రెండ్షిప్ అనేటువంటిది కంటిన్యూ అయ్యింది. సో ఈ విధంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ తన యొక్క ప్యాషన్, డెడికేటెడ్ కమిట్మెంట్ తో మోడర్న్ నర్సింగ్ కి ఫౌండర్ గా ఈవిడ నిలబడ్డారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.